ఎవరిని లోకేష్ బాబు సో ఇదిలో కోడల్లాల్ని కడ్డాల మీద ఇప్పి కొడతానన్నాడు. కోడల్లానికి లోకేష్ సంగతి అంతా తెలుసు, చంద్రబాబు నాయుడు చరిత్ర అంతా తెలుసు. ఆయనగా కొడితే మన ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఎమ్మెల్యేని కొట్టినట్టే, ప్రతి వైఎస్ఆర్ పార్టీని కొట్టినట్టే, నాయకుడిని కొట్టినట్టే, ప్రతి వైఎస్ఆర్ పార్టీ ఓటు వేసిన అందరినీ కొట్టినట్టే లోకేష్ అంటే ఒక పప్పుతో కూడినట్టమే ఆ టైప్ అని పేరు పెట్టారు. మంగళగిరిలో పార్టీ పెట్టి మంగళగిరిలో తిరిగిన నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే గెలిస్తే నేను అజ్జత్తా ఇజ్జత్తాను అన్నాడు. అజ్జత్తా ఇజ్జత్తా దళితులకు అజ్జత్తా ఇజ్జత్తాను అన్నాడు. కానీ ఆయనకి లోకేష్ కి ఆ రోజు సభ మీద ఎక్కిన డేట్ తెలియదు, వారం తెలియదు, ఏమి తెలియదు. ఆయన వచ్చి మీటింగ్ చెప్తానంటే జనం నమ్ముతారా అని నేను ఈ రోజు అడుగుతున్నాను. అదే ఈ రోజు నేను నిలబెట్టి అడుగుతున్నాను. దానికి ఏమన్నా లోకేష్ గాని చంద్రబాబు నాయుడు గాని ఈయన చంద్రబాబు నాయుడు ఒంట్లో బాగలేదని జైల్లో కేసు పెట్టినారని నెలలో లేదు, 30 రోజులలో లేదు. ఈయన వచ్చి నా కంటి ఆపరేషన్ బయటకు వచ్చిండు. కంటి ఆపరేషన్ ఆపరేషన్ చేయించుకోవాలి. మరి జనాలందరూ తిరిగాడు, జనాలందరూ రాజకీయం చేస్తున్నాడు. అది తెలుసుకోవాలి. జనానికి తెలిసింది, ప్రభుత్వం అధికారులకు తెలిసింది, అందరికి తెలిసింది. ప్రభుత్వం అధికారులు ఎటుంటే జనం ఎటుంటే ఆ పార్టీ గెలుస్తుందని చంద్రబాబు తెలుసో తెలియదు కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ హైదరాబాద్ లో నేను అది చేశా ఇది చేశాను అన్నాడు. చేసినోడు కరెక్ట్ బాగానే ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ లో నీళ్ళు అందమని తెలుసు. మరి హైదరాబాద్ లో వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి ప్రాజెక్ట్ ఎందుకు ఎత్తు పెంచాడు? ఎత్తు పెంచకుంటే మనకి నీళ్ళు వచ్చాయాగా. అప్పుడు ఆ రోజుల్లో జవహర్లాల్ నెహ్రూ గారు కానీ ఇందిరాగాంధీ కానీ చేయలేని పనులు ఈయన చంద్రబాబు ఎందుకు చేశాడు? ఆయన ప్రభుత్వంలో వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అందట్లేదంటే ఆయన వల్లేనా? ఆయన వల్ల కదా అని నేను అడుగుతున్నాను. ఈ రోజున నేను అడుగుతున్నానంటే ఆయన అప్పుడు ముఖ్యమంత్రిగా పదవి చేస్తున్నాడు. మరి ఆయన ఉన్న టైంలోనే తెలంగాణ ప్రభుత్వానికి ఆ ఎత్తు ప్రాజెక్ట్ ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇది చేశాడు? అది ఇచ్చి ఈయన ఆంధ్రప్రదేశ్ కి నేను ఎన్ని చేస్తా అన్ని చేస్తానంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ప్రభుత్వాలు పెట్టాడు. ఆయన కంటే నేను ఎక్కువ చేస్తానని ఈ రోజు అంటున్నాడు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి నవరత్నాలు పెట్టి గడప తిరిగిపోయిన రోజుల్లో ఇదే గడప అని పెట్టి ఆయన తిరిగాడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజు ఎలక్షన్ దగ్గరకు వచ్చేసరికి నేను ఇది చేస్తా నవరత్నాలు ఏమొచ్చా నేను ఇది చేస్తాను అంటున్నాడు. అప్పుడు ఎవరు సుబ్బశెట్టి గారు కాక అప్పుడు అందరు చూడు చింతమణి కోసం ఆ మాటలు చెప్పినట్టే ఉంది. ఇప్పుడు ఏమి లేదు. జగన్ ఈసారి కుప్పలో చూసుకోమని చంద్రబాబు నాయుడు చూసుకోమని 40,000 ఓట్లు బయట తీసాం. దొంగ ఓట్లు 40,000 ఓట్లు బయట తీసాం. కుప్పలో చూసుకోమను. హరికృష్ణ బాలకృష్ణ గారు ఇప్పుడు ఇక్కడ వేస్తున్నాడు. ఎక్కడది బాలకృష్ణ గారు వేసేది? అక్కడ కూడా లోకేష్ బాబు అడుగుతున్నాడు సీటు.